మనం ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు మనల్ని ఆపడానికి కొంతమంది ఉంటారు. మనల్ని పొగడడానికి కొంతమంది ఉంటారు. పొగుడుతున్నారని చెప్పేసి వారి మాటలకు పొంగిపోకుండా, ఆపుతున్నారని చెప్పేసి వారి మాటలకు కృంగిపోకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అది మనం చేసే ప్రయత్నం మంచిదై ఉండాలి. అలా అయినప్పుడు మనల్ని ఎవరైతే తక్కువ చేస్తారో, వీళ్ళ వల్ల ఏమవుతుంది, తినేం చేయగలదు, తనేం చేయగలడు అని చెప్పేసి ఎవరైతే మనల్ని అంటారో వారు మనల్ని అప్రిషియేట్ చేసే విధంగా మనం పైకి ఎదిగి చూపించాలి. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని చెప్పేసి సైలెంట్‌గా కూర్చోవడం కాకుండా మన ప్రయత్నం మనం చేసి మనం గెలిచే చూపించాలి. అలా చేసినప్పుడు మనల్ని ఎవ్వరైతే బాధ పెడతారో, మనల్ని ఎవరైతే అంటారో వాళ్ళు మన ముందు తల దించుకునేలా మనం ప్రయత్నం ఆపకుండా చేయాలి. అలాంటి మాటలు ఎప్పటికీ పట్టించుకొని ఒకే దగ్గర ఉన్నామనుకోండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కలాగే మన జీవితం కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి మన ప్రయత్నం మనం ఆపకుండా చేసినప్పుడే మనం సక్సెస్ అనేది చూస్తాము. తర్వాత మనల్ని అన్న మాటలు ఏవి కూడా వాళ్ళది వాళ్ళకే అనిపిస్తుంది. ఫలానా రోజు నేను తనని ఆ మాట అన్నానే అని వాళ్ళది వాళ్ళే అనుకునేలాగా మనం ఎదిగి చూపించాలి. మనల్ని ఎవరైతే అన్నారో ఆ మాటలు మళ్ళీ వాళ్ళే గుర్తు చేసుకొని బాధపడే సిచ్యువేషన్ వారికి వచ్చేలాగా మనం ఎదిగి చూపించాలి. ఏదైనా సరే ప్రయత్నిస్తేనే అవుతుందని వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని ప్రయత్నం ఆపేస్తే మనం ఏది కూడా చేయలేమండి. కాబట్టి మన ప్రయత్నం అనేది ఆపకుండా మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే మనం చేసి చూపించాలి.